కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది. కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా సభలో మంత్రులు అందరూ మాట్లాడనున్నారు. ఇప్పటికే ఫ్లోర్ లీడర్లకు నివేదికను ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ తరపున రిపోర్ట్ కాపీని మాజీ మంత్రి హరీష్ రావుకు ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది. కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా సభలో మంత్రులు అందరూ మాట్లాడనున్నారు. ఇప్పటికే ఫ్లోర్ లీడర్లకు నివేదికను ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ తరపున రిపోర్ట్ కాపీని మాజీ మంత్రి హరీష్ రావుకు ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చకు సంబంధించి మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, కాసేపట్లో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చర్చపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ మీద ఒక ప్రత్యేక చర్చను లేవనెత్తబోతోంది. వాటి అసెంబ్లీలో సాయంత్రం 4:30 గంటల తర్వాత కాళేశ్వరం కమిషన్ మీద, కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద చర్చ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఆ చర్చ ఎలా ఉంటుంది, ఏ దిశగా ఉంటుందన్నది సర్వత్రా రాజకీయ వర్గాల్లో కావచ్చు, మిగతా వర్గాల్లో సర్వత్రా చర్చకు దారితీస్తున్నది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఎత్తిపోతల పథకం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు పంటలు పండే రకరకాల ఘనతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత కాళేశ్వరం అవసరం లేకుండా పోయింది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా లేదు. కాళేశ్వరం పూర్తి స్థాయిలో అవినీతిమయ ప్రాజెక్టు. అవినీతి జరిగింది కాబట్టి జనం నమ్మారు. అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కొంత చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో 17 నెలల పాటు జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసి 17 నెలల పాటు ఇన్ డీటెయిల్గా స్టడీ చేయించి ఇన్ డీటెయిల్గా డాటా కలెక్షన్ చేసుకొని ఒక నివేదికను తయారు చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, లోకాయుక్తకు కూడా చైర్మన్గా పనిచేశారు. 17 నెలల పాటు దాదాపు 115 మందిని విచారించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు ఇలా అవకతవకలు జరిగినాయి, ఎట్లా అవకతవకలు జరిగినాయి, దాని టర్మ్స్ ఆఫ్ టీఓఆర్ ఏంటి, అదేవిధంగా మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల మీద ఇంజనీరింగ్ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా కొంత స్టడీ చేసే ప్రయత్నం చేసింది. 115 మంది నుంచి, అంటే రాజకీయ నాయకులు, అధికారులు, నిర్మాణ సంస్థలు, వివిధ వర్గాల నుంచి కొంత టెక్నికల్ డాటా అంతా తీసుకొని, వాంగ్మూలాలు తీసుకొని ఇవాళ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా అది కాళేశ్వరం కమిషన్ నివేదిక నెల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి 650 పేజీలు 665 పేజీలతో కమిషన్ నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఇవాళ బహిర్గతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా. అసెంబ్లీలో మరి కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రవేశపెడతారు. ఇప్పటికీ ఆ నోటు, అంటే ఈ ఉదయం పూట దాన్ని టేబుల్ చేశారు. సభ్యులకి ఎవరైతే ఎల్పీ లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ హార్డ్ కాపీస్ ఇచ్చినారు. 650 పేజీల హార్డ్ కాపీస్. అదేవిధంగా సభ్యులందరికీ కూడా సాఫ్ట్ కాపీస్ ఇచ్చినారు. డీటెయిల్గా తరవుగా చదువుకొని సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో చర్చ ఉంటుందని చెప్తున్నారు. ఈ చర్చలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు మరో 2 మంత్రులు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక బయట నుంచి, అంటే బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్నది కేసీఆర్, బీఆర్ఎస్. కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు రాలే కాబట్టి ఆ నోట్ను, ఆ ప్రతిని అఫీషియల్గా హరీష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. మాజీ మంత్రి హరీష్ కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటారు కాబట్టి ఆయన కూడా ఈ నివేదికను అందుకున్నారు. అతను కూడా కొంత స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, సభలో ప్రవేశపెట్టిన తర్వాత పార్టీల వైఖరి ఎట్లా ఉంటుంది, పార్టీల వ్యూహం ఎట్లా ఉంటుంది, చర్చను ఎటువైపు తీసుకెళ్తారన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, అవినీతి, అదేవిధంగా ఒక్కొక్క ఏఎన్సీని పట్టుకుంటే ఎన్ని 100 కోట్లు బయటకు వెళ్తున్నాయి, రకరకాల అంశాలు ఆధారాలతో సహా ఓ పక్క జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షంపై అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సేమ్ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను చెప్పుకుంటూ, కాళేశ్వరం ప్రాజెక్టు
ఇష్యూ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని పొలిటికల్గా కారణం చేస్తున్నారనేది బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేయబోతోంది. ఇక సిపిఐ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది, బీజేపీ ఏం మాట్లాడబోతుంది, ఎంఐఎం కూడా ఈ రిపోర్ట్ మీద నివేదిక మీద ఏం స్పందించబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఇన్ డీటెయిల్గా చర్చ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ చర్చ అనంతరం ఎట్లా ఉంటుంది, చర్యలు ఏ విధంగా ఉంటాయన్న పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. హౌస్ కమిటీ వేస్తారా, లేకుంటే సిబిఐకి ఇస్తారా, లేకుంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ప్రత్యేక సిట్ వేస్తారా, చర్యలు ఏ విధంగా ఉంటాయనేది అధికార కాంగ్రెస్ పార్టీని విపక్షాలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ ఓపెన్గా కూడా చాలా డే వన్ నుంచి ఛాలెంజ్ చేస్తుంది. ఏమైనా అంశాలుంటే, తప్పులుంటే, లోపాలుంటే ఎత్తి చూపండి అని. రైట్, నివేదిక బయటికి రాగానే నివేదికను బయటపెట్టద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కోర్టు మెట్లెక్కింది. ఆ నివేదిక మీద చర్చ ఉండొద్దు, చర్యలు ఉండొద్దని. ఆ అంశం కాస్త పక్కన పెడితే బీజేపీ కూడా కొంత కార్నర్ చేసే అవకాశం ఉంది. ఈ కేసును అంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పేరిట కాలాతీతం చేశారు కాబట్టి, నివేదిక పేరిట కొంచెం టైంపాస్ చేశారు కాబట్టి కేసు నమోదు చేయాలి. ఆ కేసుని సిఐడికి అంటే సిబిఐకి బదలాయించాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. సేమ్ టైంలో సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారా, లేకుంటే హౌస్ కమిటీ వేయమంటారన్నది సిపిఐ కూడా సేమ్ టైంలో డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎంఐఎం కూడా ఇదే అభిప్రాయంతో ఉండే అవకాశం ఉంది. అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు కాళేశ్వరం కమిషన్ మీద, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద చర్చ అంతా ఒకైతే ఏం చర్యలు తీసుకుంటుంది హౌస్ అనేది అదొక చర్చకు దారితీస్తుంది. నిజంగా హౌస్ కమిటీ వేస్తుందా, సిట్ వేస్తుందా, లేకుంటే సిఐడికి అప్పగిస్తారా, సిబిఐకి అప్పగిస్తారా, ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది ప్రభుత్వం అనేది ఒక చర్చకైతే దారితీస్తుంది. మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఈ కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బయటికి రాకుండా, ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఆ నివేదిక మీద చర్చ ఉండొద్దని, నివేదిక మీద చర్యలు ఉండొద్దని కూడా ఇప్పటికే హైకోర్టుకు 2 సార్లు వెళ్ళారు. ఇవాళ ఆదివారం పూట ఆ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయొద్దని మధ్యంతర దరఖాస్తు కూడా పెట్టింది. అటు కేసీఆర్, హరీష్ ఇద్దరు కూడా మధ్యంతర దరఖాస్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ చర్చ కొనసాగుతుంది. మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం బీసీ బిల్లులో డిస్కషన్ తర్వాత అతను కేరళ వెళ్ళారు. కేరళ పోయి ఇప్పుడే రిటర్న్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాబోతున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు మరో 2 మంత్రులు నీటిపారుదల చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 10 కీ పాయింట్లు నోట్ చేసుకొని, అంటే 650 పేజీలు ఇన్ డీటెయిల్గా సభ ముందు చదవడం సాధ్యం కాదు కాబట్టి 650 పేజీలను కూర్పు చేసి 10 పేజీల్లో 10 పాయింట్ల ద్వారా సభ ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటేమో నిర్మాణ సమస్యలు, మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు, ప్లానింగు, డిజైన్, రీడిజైనింగ్, నాణ్యత, అవన్నీ నిర్మాణ సమస్యలు కొంత ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే నివేదికలోని ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. బ్యారేజీ డిజైన్లను థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించలేదు, కాంట్రాక్టులన్నీ కూడా గంపగుత్తగా ఇచ్చినారు, ఎక్కడ కూడా టెండర్ ప్రకారంగా టెండర్ ప్రాసెస్గా పోలేదని ఆ నివేదికలో సమర్పించిన అంశాలు వారు హైలైట్ చేయబోతున్నారు. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అధికారులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని సిఫారసులు చేసింది. పాత ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నది, నిర్మాణ ఏజెన్సీపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది, డ్యామ్ సేఫ్టీ NDSA రిపోర్ట్ను ఏ విధంగా స్టడీ చేసింది అనేది ఇన్ డీటెయిల్గా చెప్పే అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రాజెక్ట్ సమ్మరీ, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఎట్లా ఉంది, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ పాత్ర ఈ కాళేశ్వరంలో ఏముంది, అదేవిధంగా మాజీ ఫినాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఆయన పాత్ర ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎలాంటి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చినారు, ఇన్ డీటెయిల్గా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అదేవిధంగా కాళేశ్వరం నివేదిక మీద ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ రాజకీయ స్వరూపం అనేది మరొకసారి వేడెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వైఫల్యాల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో మరొకసారి కాళేశ్వరం అవినీతి మీద తారాస్థాయిలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. శ్రవంతి.